సీజన్ చేసేటప్పుడు మా సారు నీమ్ సోపు అవి బ్యాగ్లో తీసుకోవడం వల్ల అవి చూపించాడు. ఇవి మామూలుగా నాకు 2016లో తెలుసు సార్. ఎర్రబల్ 3 లక్షల రూపాయలు పోగొట్టుకున్న 16 కేజీలు తగ్గాను సార్. హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మనతో 13 జిల్లాల నుంచి మనం పోయేది, మన స్టేట్ నుంచి. అప్పుడు 16 కేజీలు తగ్గాను. తర్వాత వచ్చి నా స్టమక్ ఇది సార్, పొట్టపల్లి తిట్టపల్లి అంత మసాలా పెడితే ఈ కాలు 3 గంటల సేపు చుట్టూతో కొట్టినట్టుండేది నా పరిస్థితి. నేను వాస్తవంగా ఇంట్లో 3 షీట్లు నిద్రలేస్తే 3 షీట్లు వేసుకోవాలన్నమాట, ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని. బండిలో నాకు 3 షీట్లు ఉండేది, బ్యాగులు అంటే బందోబస్తు పోయేటప్పుడు ఉండేది. నేను నడవాలంటే కొట్టపల్లి తిట్టపల్లి సార్, ఊరికే నడిచిన ఆయాసం వచ్చేది, ఇంత కళ్ళు వచ్చి పడేది నాకు. 3 నెలలకు ఒకసారి ఫీవర్ వచ్చేది. మేడం గారు చెప్తే సార్ చెప్పినాడు. మేడం గారు నన్ను మీటింగ్ తీసుకోపోయిన తర్వాత అలివేరా, ఆమ్లా, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రౌన్ తెచ్చుకొని వాడితే 7 days తగ్గింది సార్. ఒకప్పట్లో బాత్రూమ్ పోతే 3 గంటల ఫోన్ చూసుకునే పరిస్థితి. మా మేడం గారి చెప్తూ ఉండేది ఏంది బతుకని. కానీ వారం రోజులకి సెప్టెంబర్ నెలలో జరిగింది సార్. సెప్టెంబర్ 7వ తేదీ కల్లా మీటింగ్ పోయింది. 7 రోజులకి గ్యాస్ ట్రబుల్ పోయింది. 2 రోజులు ఎంత మసాలా పెట్టేది లేదండి సిద్ధంగా ఉన్నా. ఒకప్పట్లో థమ్సప్ 1.4 లీటర్ తాగని నేను పరిస్థితి కాదు రోజుకి. అలాంటి పరిస్థితి ఉంది నాకు. ఈరోజు గుండె 18 పాయింట్ కుట్టింది. సిఏ గారు మన మన పదవులో చేస్తారు సంగమేశ్వరరావు. నువ్వు చనిపోతావు, డాక్టర్ని సంప్రదించు అనేవాడు. 18 పాయింట్ ఎక్స్ట్రా కొడుతుంది గుండె. ఈ చెయ్యి వచ్చామంటే 60 నంబర్ డిస్క్ అరిగిపోయి ఈ చెయ్యి అంతా తిమ్మిడి. ఈ రోజు నాకు ఆ పరలోకమందున్న ఏసఐ అవకాశం ఇచ్చాడు. వెస్టేజ్లో రీసెంట్గా అయితే 3వ తారీఖు జూన్ 3వ తారీఖు కొడవలో సిఏ గారితో మాట్లాడి వస్తుంటే ఆత్మగురు పోయే రూట్లో మోటార్ బైక్ మీద వస్తూ ఉంటే నేను మా బాబాయ్ గారు కడగంట బాలేపల్లి మండలం కారు యాక్సిడెంట్ అయ్యి 20 days కోమాలోకి వెళ్ళిపోయాను. 3 డాక్టర్లు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ 3 డాక్టర్లు బతకడు చెన్నై తీసుకెళ్ళిపోయి తిరుపతి తీసుకుని వెళ్ళిపోమన్నారు. నన్ను వచ్చి నారాయణ హాస్పిటల్ మన ఎస్పీ కృష్ణకాంత్ సారు, మా ఎస్ఐ గారు క్రాంతి కుమార్ సార్, సైదాపురం ఎస్ఐ గారు నారాయణ హాస్పిటల్ 11 రోజులకి ప్లేట్ తీసి ఇక్కడ కోసి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టారు. ఎస్పీ గారికి ఏం చెప్పారంటే డాక్టర్ కృష్ణకాంత్ సార్, డాక్టర్ తెలంగాణ సారు నారాయణ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఇతను కనీసం టాయిలెట్కి వేయాలంటే బెడ్ మీద నుంచి 6 months 1 year పడుతుంది అన్నాడు. నేను 20వ రోజు లేచాను, కళ్ళు తెరిచాను. 23వ రోజు ఇంటికి వస్తే ఇది నా పరిస్థితి. మా మేడం ప్రసన్న మేడం షేవింగ్ చేసింది, 2 చెంబులు స్నానం చేసింది, చేకింట అన్నము 4 గంట పెరిగేసింది. అటు కలుపుకున్నాను. వెస్టేజ్ 19 క్యాప్సూల్లో 9 క్యాప్సూల్ వేసుకున్న ఉదాహరణ మూతి తిట్టు వచ్చింది, కళ్ళు తెలుసుకోండి. అది గొప్ప మేడం వచ్చి 10 రోజులు 10,000 చొప్పున 3 నెలలకి 30,000 క్యాప్సూల్స్, 3 నెలలకి 90,000 మెడిసిన్ రాసింది. నా అవసరం పక్కన పెట్టు, నారాయణ హాస్పిటల్ నాకు ఏమొద్దు, నాకు మెడిసిన్ బాగున్నాను. ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నాను. 10 మంది నన్ను నమ్ముతూ 10 మంది ఈరోజు అభివృద్ధి చెందుతున్నారంటే ఆ పరలోకమందున ఏసే నాకు అవకాశం ఇచ్చారు సార్. 10 మందికి మంచి చేయమని నేను వెస్టేజ్లో ఎదిగి 10 ఎకరాల పొలం కొని ఒక చర్చి కట్టి ఒక అనాథాశ్రమం పెట్టి దిక్కులేని బిడ్డల్ని అనాథ బిడ్డలను కాపాడుకొని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకోవాలి.